పరిశుద్ధాత్మ దేవుడు. చూసారా, ఇలా సారా బెల్లం ఎత్తుకొచ్చినటువంటి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళాను. ఆ వ్యక్తి సరయ్య ఆయన పేరు. ఆయన దగ్గరికి వెళ్ళి, అన్నయ్య ఇలా చేశాను, బెల్లం ఎత్తుకొచ్చాను, ఇది దాని ఖరీదు ఎంత ఇచ్చేయమంటున్నారు దేవుడు నన్ను, దాని ఖరీదు ఎంత ఉంటుంది అంతా ఇచ్చేయమంటున్నారు. అదేదో నాకు వద్దు తమ్ముడు, నువ్వు అదేదో చర్చిలోనే ఏం చేయ కానుక వేసేయమన్నాడు. చూసారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్ను నన్ను యథార్థవంతులుగా చూడాలని దేవుని యొక్క ఉద్దేశం. నీ ఇంటిలో ఒక యవనస్తుడుగా నువ్వు యథార్థవంతుడు అయితే నీ మూలంగా నీ కుటుంబం ఏమవుతుంది? దీవించబడుతుంది. ఏదైనా వనమలాగా ఉంటుంది. ఒక యవనస్తురాలుగా నువ్వు నీ ఇంటిలో నీ తల్లిదండ్రుల ఎదుట నీ హృదయాన్ని ఓపెన్ చేయగలిగిన వ్యక్తివై ఉండాలా. అప్పుడే నువ్వు కన్యకవై ఉంటావు. ఎందుకంటే నేను ఏమి చేశానో, ఎలా ఉన్నానో అదంతా కూడా దేవుడి దగ్గర నేను సరి చేసుకున్నప్పుడు నా తల్లిదండ్రుల దగ్గర నేను ధైర్యంగా ఉండగలిగాను. నా సమాజంలో నేను ధైర్యంగా ఉండగలిగాను. నేను ఎక్కడ భయపడే పరిస్థితికి నాకు లేదు. ఎందుకంటే నేను చేసినవన్నీ నా ప్రభు దగ్గర సరి చేసుకున్నాను, ఒప్పుకున్నాను. నా పాపములన్నింటినీ సరి చేసుకున్నాను. యథార్థవంతులుగా చేయడము అనేది దేవుడు ఇష్టపడ్డారు. నా అంతరంగంలో ఉన్న ప్రతి విధమైన చెడుతనమును, ఎక్కడెక్కడ చిలిపి పనులు చేసినాను అవి కూడా దేవుని దగ్గర, ఎక్కడెక్కడ ఏమి ఎత్తుకొచ్చానో. నేనైతే మా పెదనాన్నగారి ఇంట్లో 5 రూపాయలు పచ్చగా ఉన్న నోటు ఎత్తుకొచ్చేసాను. పచ్చగా ఉన్న 5 రూపాయల నోటు. ఆ నోటు ఎత్తుకొచ్చి మా అమ్మకి చూపించాను. చూపిస్తే మా మదర్ అన్నారు, దీన్ని ఎక్కడ తెచ్చావంటే పలానా చోట తెచ్చాను అన్నాను. పెదనాన్నగారి ఇంట్లో తెచ్చాను అన్నాను. నువ్వు అక్కడ పెట్టొస్తావా, నిన్ను ఇప్పుడు కర్రతో సావగొట్టమంటావా అన్నారు. గద్దించారు. ఏం చేయాలి అర్థం కాల. అమ్మ అంటే భయమేక, కొడతారుగా. ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి నెమ్మదిగా 5 రూపాయల నోటు తీసుకుని నెమ్మదిగా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళానండి. వెళ్ళిన తర్వాత వెళ్ళి, అది గూట్లో ఉంది, అది గోడకు ఒక గూడు పెట్టారు, ఆ గూట్లో తీర్చాను నేను. అయితే ఇప్పుడు నేను ఇంట్లోకి వెళ్ళాలి. ఎందుకు వెళ్ళావని అనుకుంటారు వీళ్ళు. మంచినీళ్ళ బిందె మీద ఉన్న ప్లేట్ ఒకసారి ఎత్తి పడేశాను. నేను మంచినీళ్ళు తాగలా. ఎందుకు వెళ్ళామంటే వాళ్ళని ఏం చేయాలి ఇప్పుడు? మభ్య పెట్టాలి. నేను ఇప్పుడు మంచినీళ్ళ బిందె మీద ఉన్న ప్లేట్ ఒకసారి లేపి పడేసి అప్పుడు ఆ దగ్గరలో ఉన్న గూట్లో వెంటనే దాన్ని వదిలి బయటకు వచ్చాను. ఇప్పుడు నన్ను ఏమనుకుంటారు వీళ్ళు? మా అబ్బాయి లోపలికి వెళ్ళాడు, ఎందుకు వెళ్ళాడంటే మంచినీళ్ళు తాగడానికి వెళ్ళాడు అనే విధంగా నేను అక్కడ కొంత యాక్ట్ చేయాల్సి వచ్చింది. చూసారా, ఆ రోజున నా తల్లి నన్ను హెచ్చరించకపోతే నేను యథార్థతను కోల్పోయే వాడనై ఉండును. యథార్థతను కోల్పోయిన వాడనై ఉందను. నేను ఒక దొంగనై ఉందను. నేను ఒక భయంకరంగా ఇక అనేకులను మోసం చేసేటువంటి మోసగాడిగా ఉందను. అబద్ధికుడునై ఉందను. ప్రియులారా, చూసారా, అందుకని దేవుడు అపవాది ఎదుట తన బిడ్డ విషయమై ఏం చెప్తున్నారు? సవాలు విసురుతున్నారు. నా సేవకుడైన యోబు గురించి నువ్వు ఆలోచించావా? అతడు యథార్థవంతుడు, అతను మోసగాడి కాదు, యథార్థవంతుడైన నా సేవకుడైన యోబు యథార్థవంతుడు. మనల్ని చూసిన ప్రతి వ్యక్తి మనం యథార్థంగా బ్రతుకుతున్నప్పుడు, కొంతమందికి మనం యథార్థత కనబడకపోవచ్చు, అయినా భయపడాల్సిన పనిలా. నీ దేవుని దృష్టిలో నువ్వు యథార్థంగా బ్రతకడానికి నీ మనస్సాక్షికి అనుగుణంగా నువ్వు నడుచుకుంటూ ఉన్నప్పుడు మనం ఇలా ఉండాలని ఆ ప్రభు రాయించారు. పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి చదువుతున్నాం. ప్రభు దయాళుడని మీరు రుచి చూసి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను ఆపేక్షించుడి. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమునైన రాయియగు ప్రభువునొద్దకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండుటకు మీరును
సజీవమైన రాళ్ళవలే ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. అంతే, ఆత్మ సంబంధమైన మందిరముగా మనం ఏమవుతున్నాం? కట్టబడుతున్నాం. ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుతున్నాం. మనమే యథార్థతను కోల్పోయిన వారి వలె మనమే మన మాటల్లో మనుషులకు క్రీస్తును సిలువ వేసినట్టు మనం ప్రవర్తిస్తూ ఉంటే క్రిస్టియానిటీ విలువ అనేది ఇంకా ఎక్కడుంది? క్రిస్టియానిటీ అంటే సత్యమునకు పునాది. క్రిస్టియానిటీ అంటే యథార్థతకు పునాది. క్రిస్టియానిటీ అంటే సింహము లాంటిది. క్రిస్టియానిటీ అంటే నీతిని స్థాపించేది. క్రిస్టియానిటీ అంటే భూమి మీద రాజుల ఎదుట సైతము ధైర్యంగా నిలబెట్టేది. క్రిస్టియానిటీ అంటే ఏదో చిన్న కులం పెద్ద కులం అనేది కులానికి తావు లేనిది. కులం కాదు అక్కడ. మీరు ప్రభు దయాళుడని రుచి చూసినడల సమస్తమైన దుష్టత్వము నుండి ఏమవ్వాలి? దుష్టత్వమునకు దూరంగా పారిపోవాలి. సమస్తమైన చెడుతనమునకు దూరంగా పారిపోవాలి. చూశారా? అందుకని యోబు యథార్థవంతుడు. ఈ భూమి మీద యథార్థవంతులు కావాలండి. యథార్థత కావాలి. యథార్థత అనేది దేవుడికి ఇష్టమైనది. ఆయన యథార్థవంతుడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన మనందరిని కూడా ఎలా చూడాలని? యథార్థవంతులుగా చూడాలని దేవుని యొక్క ఉద్దేశం. యథార్థవంతులకు దేవుడు ఏ మేలు చేయక మానరు. యథార్థవంతుల సంతతిని దేవుడు వర్ధిల్లా చేస్తారు. మనం మోసం చేసి, అన్యాయం చేసి, అబద్ధములాడి, ధనము సంపాదించి మన ఇంటికి ఏం తెస్తున్నాము అంటే శాపాన్ని తీసుకొస్తున్నాడు. కానీ మనిషి అలా అనుకుంటున్నాడా? అనుకోడు. ఏ మనిషి అలా అనుకోరు. నేను అబద్ధమాడి ఈరోజున ఇన్ని వేలు సంపాదించాను, నేను అబద్ధమాడి మోసం చేసి ఇన్ని వేలు నొక్కేశాను, ఇంకా ఇది నాకు ఎంతో మంచిగా ఉంటుంది అని చెప్పి మనిషి చాలా సంతోషించవచ్చు. కానీ దేవుని బిడ్డలారా, యోబు గురించి దేవుడు మాట్లాడుతూ, నా సేవకుడైన యోబు గురించి నువ్వు ఆలోచించావా? ఆ ఊజు దేశములో నా సేవకుడైన యోబు ఎలాంటివాడు? వజ్రము లాంటివాడు, ముత్యము లాంటివాడు. చూసారా? మేలిమి బంగారం లాంటివాడు. ఆలోచించావా? ప్రియులారా, ఈ రోజున తల్లిదండ్రులు నువ్వు ఎక్కడికి వెళ్ళావని తన ఇంట్లో ఉన్న పిల్లల్ని, ఆ ఆడబిడ్డను మగబిడ్డను అడిగితే వాళ్ళు చెప్తారు, మేము ఎక్కడికి పోలేదంటారు. మేము ఎక్కడికి పోలేదు. యథార్థం అనే మనసు, యథార్థత అనేది వాళ్ళ అంతరంగములో తావే లేదు. అన్నీ అబద్ధాలే. సత్యము చెప్పే పరిస్థితి లేదు. చూసారా? నమ్మలేని పరిస్థితి. ఈ అమ్మాయిని వదిలి వెళితే ఈ అమ్మాయి యథార్థంగా ఉండగలదా? పాపమును పడిపోకుండా ఉండగలదా? సెల్ ఫోన్ అనే ఆ దయ్యములకు బానిస కాకుండా ఉండగలదా? సెల్ ఫోన్ దృశ్యములనే ఆ దురాత్మలను జయించి ఒక పవిత్రంగా బ్రతకగలదా? లేక బ్రతకగలడా? కాబట్టి నా సేవకుడైన యోబు గురించి నువ్వు ఆలోచించావా? అతడు యథార్థవంతుడు. అంతేకాదు, ఇంకేమంటున్నారు? ఎవరట? న్యాయవంతుడు. యథార్థవంతుడు, న్యాయవంతుడు. ఏదైనా షాపు దగ్గర ఏదైనా ఒక వస్తువు కొన్నప్పుడు ₹1 మనకి ఇవ్వాల్సి వస్తుంది. నేను అంటాను, ఏముందులండి రూపాయి అవసరం లేదండి అంటే, అలా కాదు, మేమేం చేయాలి? ₹1 ఇవ్వాలని చెప్పి ₹1 తీసుకొచ్చేస్తున్నారు. ఇదేమిటి? పర్లేదు తర్వాత ఇస్తాననే వాళ్ళు, అది వేరే విషయం. కానీ వాళ్ళు ఖచ్చితంగా మొద్దు, మాకొద్దు, మీ ₹1 మీరు తీసుకోండి. యథార్థవంతులు, యథార్థమైన మనసు గలవారు. ఎంత భక్తితో నింపబడిన మనుషులు ఎంత భక్తిగా ఉంటే యథార్థతను పోషించాలి. హాస్టల్లో వార్డెన్గా జాబ్ చేస్తున్నారు ఒక సహోదరి, భర్త ఏమో ప్లేటర్గా చేస్తూ ఉన్నారు. చాలా బాగుంది. 25 బస్తాలు బియ్యాన్ని
బ్లాక్ చేసి అంతే వాటిని బ్లాక్ మార్కెట్కి తరలించడానికి ఒక ప్లాన్ వేసిన టైంలో విజిలెన్స్ అధికారులు ఏం చేశారు? పట్టేసుకున్నారు. పట్టేసుకోగానే జాబుకు గురించి భయం వేసింది, ఈయనకు భయం వేసింది, చాలా టెన్షన్ పడిపోయారు. పరిస్థితి రెడ్ హ్యాండ్గా పట్టుకున్నారు. ఏం చేయాలో అర్థం కాల. పరిస్థితి అంతా తారుమారైపోయేలాగుంది. ఇప్పుడు ఏంటంటే రెడ్ హ్యాండ్గా దొరికిపోయినారు. రికార్డులు లేనేమో, ఏమీ లేవు, అంతా ఏమైపోయింది, ఖర్చు అయిపోయిందని రాశారు. కానీ ఎన్ని ఉన్నాయి అక్కడ? 25 బ్యాగులు ఉన్నాయి, బస్తాలు ఉన్నాయి. రెడ్ హ్యాండ్గా దొరికిపోయారు. పరిస్థితి ఏంటో తెలియలా. భర్తకి విపరీతమైన టెన్షన్ వచ్చింది. ఆ ప్లేటర్ గారికి విపరీతమైన టెన్షన్ వచ్చింది. ఏం చేయాలో అర్థం కాల. భర్తకి చెప్పేశారు, ఏం చేయాలో అర్థం కాల. ఆయనకి విపరీతమైన టెన్షన్ వచ్చి బీపీ వచ్చి నరాలు తేడా అయిపోయి సడన్గా వెళ్ళిపోయారు ఈ లోకాన్ని నుంచి. తెలుసా అండి? సడన్గా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. కారణం ఏమిటి? అన్యాయస్తులు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్న నేరరు. కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం, మొదటి కొరింథీ 6వ అధ్యాయం 9వ వచనం. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగి తలము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోపులైనను, త్రాగుబోతులైనను, దోషకులైనను, దోసుకొని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు అంతే. ప్రియులారా, ఈ రోజున మిషనరీ ఆస్తుల్ని ఎంతమంది గద్దల్లాగా ఏం చేస్తున్నారు? తన్నుకుపోతున్నారు. మిషనరీ ఆస్తుల్ని ఎంతమంది గద్దల్లాగా తన్నుకుపోతున్నారు, కోట్లు సంపాదిస్తున్నారు. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. ఈ మాట ఈ మనిషి వింటాడా? వినబడదు. ఈ మాట వినాలంటే చాలా కష్టం. అన్యాయం చేసే మనిషికి ఈ మాట అంటే వాళ్ళకి చాలా భయం. అన్యాయస్తుడు కాబట్టి దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే నా సేవకుడైన యోబు యథార్థవంతుడును న్యాయవంతుడు, ఎవరటైనా న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. దేవుడే యోబు గురించి సాక్ష్యము చెప్పుచున్నారు. దేవుడే యోబు యొక్క అంతరంగమును ఏం చేస్తున్నారండి? చదువుతున్నారు. దేవుడే యోబు యొక్క అంతరంగాన్ని చదువుతున్నారు. యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. ప్రియులారా, ఈ రోజున దేవుని మందిరమునకు వచ్చే ఒక అమ్మాయి విషయంలో, ఒక వివాహమైన అమ్మాయి విషయంలో, వివాహమైన ఒక పురుషుడు పదే పదే చూసి కన్నులను పాడు చేసుకొనుట అది దేవుని యందలి భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన మనుషుడేనా? ఏమండి? దేవుని యందలి భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన మనిషి అలాగూ చేయగలడా? ఒక అబ్బాయి దేవుని మందిరమునకు వస్తే, లేక ఒక అమ్మాయి దేవుని మందిరమునకు వస్తే ఆ వ్యక్తిని చూసి ఈ వ్యక్తి చెడుతనముతో నింపుకొనుట దేవుని చిత్తమా? దేవుని వాక్యము యథార్థమైనది. దేవుని వాక్యము మనతో సూటిగా మాట్లాడుతుంది. తల్లిదండ్రులు పెంచుకునే ఒక యవ్వనస్తురాలు దేవుని మందిరానికి రావడం అనేది దేవుని చిత్తం. కానీ ఒక యవ్వనస్తుడుగా నువ్వు వచ్చి దేవుని యందలి భయభక్తులు అనేది తెలియకుండా బ్రతుకుతూ నువ్వు ఇష్టం వచ్చినట్టుగా చెడిపోయిన పరిస్థితులను జీవిస్తూ అట్టి మంచి అమ్మాయిని నీ సూపుల ద్వారా పదే ఆ అమ్మాయిని తొందర చేయుట అది
దేవుని యందల భయభక్తులు నేర్చుకున్న వ్యక్తి చేసే పనేనా? దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత మనము ఏమి నేర్పించబడుతున్నాం? మనము ఎలా ఉండాలని దేవుడి ఉద్దేశమై ఉన్నది. దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత దేవుని వాక్యము చేత ఉదక స్నానము చేయాలి. మనం దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత దేవుని సన్నిధిలో మన అంతరంగము సరిచేసుకోవాలి. అంతే తప్ప ఇక్కడికి వచ్చి చెడిపోవడమా, ఇక్కడికే వచ్చి మనం చెరిపివేయబడమా, ఇక్కడికే వచ్చి మన బ్రతుకును నాశనం చేసుకునే స్థలమా? కానే కాదే. మన కన్నుల ఎదుట దేవుని భయం ఎంత అవసరం. చెడ్డ మాట వినాలంటే దేవునికి ఎంత భయపడాలి. అమ్మో, ఈ చెడ్డ మాట నేను వినకూడదే, అయ్యో ఈ చెడ్డ చూపు నేను చూడకూడదే. దేవుని యందలి భయభక్తులు కలిగి ఉండాలి కదా. నాకు అది తెలియదే, దేవునికి భయపడుతున్నాను. మాటికి యవనస్తులున్న గృహానికి ఎందుకు వెళుతున్నారు? దేవుని యందలి భయభక్తులు నేర్చుకున్న వాళ్ళు కాదు. వాళ్ళు చెడిపోవడానికి మార్గములను వెతుకుతున్న మనుషులు. వాళ్ళు మాటికి ఒక యవనస్తురాలు ఉండిన ఆ ఇంటికి సమీపంలో ఎందుకు తిరుగుతున్నాడు ఈ మనుషుడు? ఎందుకు వెళ్తున్నాడు? చెడిపోయిన బ్రతుకులో ఉన్నాళ్ళు వీళ్ళు. చెడిపోయిన బ్రతుకులో బ్రతకడానికి ఆశిస్తున్నారు. మాటికి ఎందుకు ఒక వ్యక్తికి ఫోన్ చేస్తున్నాడు ఈ మనిషి? మాటికి ఒక అబ్బాయికి ఎందుకు ఫోన్ చేస్తున్నారు ఈ మనిషి? చెడిపోయిన బ్రతుకునకు వారు వెతుకుతున్నారు. దేవుడు ఏమంటున్నారు? చెడుతనమని ఏం చేసినాడు? ఆయన విసర్జించాడు. ఏది చెడుతనం, ఏది పాపం, ఏది అన్యాయం, ఏది అక్రమం, ఏది మోసం, ఏది సత్యం, ఏది నీతి, ఏది నా జీవితాన్ని నాశనం చేయబోతుంది, ఏది నా బ్రతుకును నాశనం చేయబోతుంది, వెదకి అందులో నడుచుకోవడం అనేది క్రైస్తవ సంఘానికి ఈ రోజున మరుగు చేస్తుంది లోకం. కానీ దేవుని ఉద్దేశం అది కాదే. దేవుడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నారే. చెడుతనమును విసర్జించో. నీ తల్లిదండ్రులకు తెలిసి తెలియక అపవాది నిన్ను మోసం చేశాడా? అయినా ఇప్పటికైనా చెడుతనమును ఏం చేయి? విసర్జించు. నీ దేహమునకు ఆరోగ్యం కావాలనుకున్నావా? నీ ఎముకలకు సత్తువ కావాలనుకున్నావా? నువ్వు అనేక సంవత్సరములకు ఆశీర్వాదకరంగా భూమి మీద బ్రతకాలనుకున్నావా? అయితే ఏం చేయి? చెడుతనమును విసర్జించు. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం. నేను జ్ఞానిని కాదా అని నీవు అనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువయు కలుగును. చాలండి. చెడుతనమును విడిచిపెట్టుట మన దేహానికి ఏమొస్తుందని చెప్పింది లేఖనము? ఆరోగ్యం వస్తుంది. పాపము చేత మనిషి హృదయాన్ని నింపుకున్నప్పుడు, పాపములు చూసి హృదయములో పాపమును జుర్రుకుంటున్నప్పుడు కళ్ళ ద్వారా అమెరికా పాపము, ఇంగ్లాండ్ పాపము, జపాన్ పాపము, ఇండియా పాపము, రకరకాల వ్యభిచార మనుషులు పాపములు కళ్ళ ద్వారా లోపలికి జుర్రుకుంటున్నప్పుడు మనిషి దేహానికి ఏం కోల్పోతున్నాడు? ఆరోగ్యం కోల్పోతున్నాడు. మనిషి వ్యాధికి కారణము ఆ మనిషి చెడుతనమే. మనిషి కుటుంబం కలవరానికి కారణము ఆ మనిషి చెడుతనమే. మనిషి పాపిష్టి రోగమే. ఆ కుటుంబంలో సంతోషము, సమాధానము, క్షేమము కంటికి కనబడనంత దూరము అవడానికి కారణము ఆ ఇంటిలో జరిగే చెడుతనమే. దేవుడు అంటున్నారు, అపవాది ఎదుట యోబుని గురించి ఏం చేస్తున్నారు? ఒక స్టేట్మెంటు ఇస్తున్నారు. అపవాది ఎదుట ఇస్తున్నారు, మనుషుల ఎదుట కాదు.
రాజుల ఎదుట కాదు, సమాజంలో సంఘాల్లో కాదు, ఈ సృష్టిలో ఎంతమందిని సర్వనాశనం చేయడానికి వినాశకుడిగా భూమి మీద పడ్డాడో, ఎన్నిసార్లు మనల్ని మోసం చేస్తున్నాడో వాడి ఎదుటే దేవుడు ఏం చేస్తున్నారు? మాట్లాడుతున్నారు. నా సేవకుడైన యోబు గురించి నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా? అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. మనుషులు అబద్ధములాడుతూ, మాట్లాడితే మోసం చేస్తూ, యుక్తిపరులై అమ్మకు విరోధంగా నాన్నకు చెప్పే మనుషులు, నాన్నకు విరోధంగా అమ్మకి చెప్పే మనుషులు, అమ్మకి పేవరుగా ఉంటూ నాన్నకి విరోధంగా మాట్లాడుతూ, నాన్నకి పేవరుగా ఉంటూ అమ్మకి విరోధంగా మాట్లాడుతూ, ఇంటిలోనే చెడుతనం అనేది ఏమైంది? ప్రారంభించబడింది. ఇక్కడే చెడుతనము. అందుకనే బాలుడు నరుడట బాల్యము నుండే నరుని హృదయం ఎలాంటిది? చెడ్డది. బాల్యము నుండే చెడ్డది. బాల్యము నుండే చెడ్డది. మంచివాడు ఒక్కడు లేడు అన్నారు ప్రభు. అయితే దేవుడు ఒక్క ఆయనే మంచివారు అన్నారు. దేవుని బిడ్డలారా, ఇలాంటి పరిస్థితుల్లో యోబు చెడుతనమును విసర్జించాడు. ఈరోజున టీవీ నీ ఇంటిలో ఉందా? ఓకే, నో ప్రాబ్లం. ఎవరు నిన్ను ఇబ్బంది పెట్టాల్సిన పని లేదు. ఎందుకంటే మొన్నటి దినమున నేను బరియాల గ్రౌండ్కి వెళ్ళవలసిన అవసరత ఒక సిస్టర్ గారి నిమిత్తమై వెళ్ళాల్సి వచ్చింది. అక్కడికి వెళ్ళినప్పుడు బ్రదర్ నన్ను పిలిచి చూపిస్తూ ఉన్నారు. బ్రదర్, ఇక్కడ నిన్న మొన్న చేసింది ఈ సమాధి ఒకసారి చూడండి. చూస్తే అదిగో సమాధి మీద గ్లాసు నిండా మందు పోసి ఉంది. ప్లాస్టిక్ గ్లాసు నిండా జాంకాయ ముక్కలు పెట్టున్నాయి, ఒక సిగరెట్ పెట్టుంది, ఇంకా అతనికి కావలసిన ఏవో పెట్టున్నాయి. అంటే క్రైస్తత్వం అనేది ఈ రోజున ఎలా వెళ్ళిపోయిందో చూడండి బ్రదర్ అని చెప్పి నాకు చూపిస్తున్నారు. కొంతమంది ఈ లోకాన్ని విడిచాక అరటి పళ్ళు పెట్టేవాళ్ళు కొంతమంది, గారెలుండి పెట్టేవాళ్ళు కొంతమంది, భూమి మీద బ్రతికిన కాలంలో వాళ్ళు అడిగితే వీపు చూపించిన మనుషులు వెళ్ళిపోయాక అన్నీ వండి ఏం చేస్తున్నారు? అక్కడ పెడుతున్నారు. అంటే అతను ఎన్ని రోజులైందో, 3 అయిందో 4 అయిందో, ఇప్పటికీ ఆ మందు ఆ గ్లాసులో చెక్కు చెదరకుండా అక్కడే ఉంది. ఎవరు తాగల. మరి తాగాలిగా అతను, ఆ సిగరెట్ తాగాలి కదా, ఆ జాంకాయ ముక్కలు తినాలి కదా, ఇంకేవేవో బూరు పెట్టారు అది తినాలి కదా, మరి ఏం తినలేదే. మనిషి భ్రమలో బ్రతుకుతున్నాడు. వాళ్ళు ఏదో వచ్చి ఏం చేస్తారు? తింటారనుకుంటున్నాడు. మనిషి భ్రమకు గురి అయిపోయాడు. నేను పరలోకానికి వెళ్తానని అనుకుంటున్నాడు. భ్రమపడుతున్నాడు. సత్యమును అనుసరించడం మానేశాడు. లంచగొండి అయిపోయాడు. అబద్ధికుడు అయిపోయాడు. అన్యాయమునకు అలవాటు పడ్డాడు. లాభ సాధన కొరకు ఏదైనా మాట్లాడుతున్నాడు. దేవునికి భయపడే మనసే కోల్పోయినాడు. అన్యాయము చేయుట 2 చేతులతో వాళ్ళు ఉపయోగిస్తున్నారు. మోసము చేయడానికై వారు దేవునికి భయపడే మనసే లేదు. మనసే లేదు. చూశారా? భ్రమపడుతున్నాడు మనిషి. నరుడు ఏ భక్తి చేస్తున్నాడో అదే పంట రేపు ఏమవుతుంది? కోయవలసి వస్తుంది. ఏ పంట విత్తుతున్నాడండి ఈ రోజున మనిషి? ఎవరిని పెద్ద చేయడానికి అబద్ధములాడుతున్నాడు. ఎవరిని పెంచడానికి మనిషి మోసం చేస్తున్నాడు. ఎవరిని వృద్ధి చేయడానికి మనుషుడు అన్యాయం చేస్తున్నాడు. నీ సంగతి ఏంటో ఎప్పుడైనా నువ్వు ఆలోచించినావా? ఆలోచించినావా? ఈరోజున ఎంతమందిని గురించి మనం రోడ్డు మీద వెళుతుంటే చూస్తూ ఉంటాం. మహిమా ప్రవేశము. ఈ మనిషి ఒక్కరోజు కూడా చర్చికి రాలేదు. ఎట్లా మహిమా ప్రవేశము? భ్రమ అంతే. ఎట్లా మహిమా ప్రవేశము?
ప్రభువునందు మృతి నొందిన మృతులు ధన్యులు. చూడండి, కొంతమందికి పొలాలు ఉన్నాయి. మన మేస్టార్ యొక్క నాన్నగారికి కూడా ఎకరాలు పొలాలు, 8 ఎకరాలు ఏమో పొలం ఉందనుకుంటా. ఆయన్ని తీసుకుని పోయి ఒక నీళ్ల గుంటు ఊరుతున్న నీళ్ల గుంట్లో నీళ్ళల్లో ఏం చేశారండి? మురికి నీళ్ళు ఊరుతున్న గోడ పక్కన మురికి నీళ్ళు ఊరుతున్న అందులో పెట్టారు. నీ పొలం లేదా? నీ పొలంలో ఇన్ని సంవత్సరాల నుంచి సంపాదించిన డబ్బు, సంపాదించిన ఇళ్ళు, పొలాలు ఉన్నాయి కదా. ఈ విలువైన జీవితాన్ని నీ పొలంలో ఒక మూలన నీవు చేయమని చెప్పి బతికొండంగా చెప్పే నోరు ఎక్కడా ఉందా? లేదని వాళ్ళు చేస్తండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎక్కడో నీళ్ళల్లో ఎప్పుడైనా అయిపోద్ది అనుకోండి. అయినా నీకు పేద వ్యక్తివి కాదే. అందుకని ఈ రోజున ఎంతమంది ధనవంతులైన వారు, తెలివైనటువంటి వారు ముందే వాళ్ళకి కావలసిన స్థలాన్ని డబ్బు చేంజ్ చేస్తున్నారు, రిజర్వ్ చేంజ్ చేసుకుంటున్నారు. వెనకున్న ఈ మనుషులు ఏం చేస్తారో, నాకు సరిగ్గా చేస్తారో చేయరో అని ముందే బతికుండగానే లైన్లో పెట్టేసుకుంటున్నారు. నువ్వు కష్టపడి ప్రయాసపడిన దేహం, నువ్వు కష్టపడి వెనుకున్న వాళ్ళందరి కోసం రాత్రింపగళ్ళు నిద్ర లేకుండా పరుగులెత్తిన దేహం ఇది ఒక రోజున మట్టిపాలు అయ్యేసరికి పనికిమాలిన స్థలంలో పెట్టేస్తే అది నీకు సంతోషమా? ఎక్కడ చోట పెడతారు అది వేరు, కానీ దానికి ఒక స్థిరమేది, దానికి ఒక సేఫ్టీ ఏది? పేదవాళ్ళంటే అది వేరే విషయం. దేవుని బిడ్డ, ఎప్పుడైనా నీ గురించి ఆలోచించావా? నీ గురించి నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా? నేను అది సంపాదించాను, ఇది చేశాను, అబ్బా అంత కొన్నాను, ఇంత కొన్నానని ఎంతోమంది ప్రజలు ఎదుట చెప్తూ ఉంటారు. ఆ అబ్బాయికి ఇంత కొన్నాను, ఈ అబ్బాయికి ఎంత కొన్నాను, ఆ అమ్మాయికి అంత కొన్నాను అని మనుషులు చెప్తూ ఉంటారు. చిన్న అమ్మాయికి ఎంత కొన్నాను, పెద్ద అమ్మాయికి అంత చేశానని. నీ గురించి ఆలోచించావా? ఇన్ని సంవత్సరాలు బంగారం ధరించిన శరీరం, డబ్బు పట్టుకుని వాళ్ళ కోసం ఖర్చు పెట్టిన శరీరం, డబ్బు సంపాదన కోసం చెమటొడిచిన శరీరం ఒకరోజు నీ లోకాన్ని విడిస్తే ఒక దిక్కుమాలిన మనుషుల్లాగా పాతి పెట్టడమా?